హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఇటు మంచుకున్నారా? మరి నీకు మంచుకున్నా ఉన్నా. ఇక మరి ఒక వీడియో నాన్ వేసిన అరెస్ట్ అయినా అంటే మాత్రం ఎస్, మన సైబర్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అంటే అరెస్ట్ మనకి కేసు అయితే ఫైల్ చేయడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకు ఏమిటి అని అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియోకి రీచ్ పెరిగే ఛాన్స్ అనే ఉంటుంది. మరి ఎందుకు ఈ సైబర్ పోలీసులు కేసు వేశారంటే మాత్రం మొన్న ఒక వీడియో చేసిండు కదా మెట్రో, అదేవిధంగా చూసుకున్నట్లయితే సైబర్ పోలీసులు చేసుకున్నటువంటి దందా ఏదైతే ఉందో దాని మీద ఈయన వీడియో చేసిండు. ఆ వీడియోలో అసభ్యకరంగా అంటే అధికారులను ధిక్కరించి మాట్లాడినట్టు, అంటే అధికారులను నా అసభ్య పదజాలం యూజ్ చేసినట్టు ఇంకోటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్ మీకు అర్థం కావాలని చెప్పేసి ఇలా చెప్తున్నా. కానీ అక్కడ చెప్పింది వేరే ముచ్చట ఉన్నది. ఇట్లా అందులో మనకి ఫేక్ ఎలిగేషన్స్ అంటారు సారా, ఆ ఫేక్ ఎలిగేషన్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పెద్ద మనిషిని కేసు అయితే వేస్తున్నామని చెప్పేసి ఒక అరెస్ట్ వారెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మరి నా అన్వేషణ మీద కేసు అయితే పడ్డది. ఈ కేసు ఈ కేసు కాదు, బొచ్చడి కేసులు ఉన్నాయి ఆయన మీద. నేను కూడా చెప్తున్నా కదా, ఆయన మీద బొచ్చడి కేసులు ఉన్నాయి. ఆయన మీద లేని కేసులు అంటే లేవు, అది 100% చెప్తున్నా. మరి కొందరు మందులు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు, చాలా రకాలుగా అంటారు, ఇట్లా అట్లా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇంకో విధంగా అంటూనే ఉంటారు. ఇక్కడ ఈయన చేసిన తప్పైందంటే మాత్రం 400 కోట్లు ఇంకేమో కోట్లు అని చెప్పేసి స్కామ్ చేసిన కదా, అది చేసిన తప్పు. అది 100% తెలిసిపోతుంది. ఆడ ప్రూఫ్స్ ఉన్నాయా లేవా ఇంకోట అని చెప్పేసి అంటే మాత్రం మనకు తెలియని ముచ్చట. మెట్రో మీద మనం చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో మనకి దానికి సంబంధించినటువంటి అవి యాడ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఉన్నాయి. లేవని చెప్పేసి మనం ఇంకోటి. కానీ ఆ మెట్రో మీద ఉన్నటువంటి పోలీసులు ఏం చేసారు? పోలీసుల మీద ఎలిగేషన్ ఇస్తే మరి గట్టినే ఉంటుంది, మరి మినిమం ఉంటుంది. పోలీసుల మీద ఎలిగేషన్ వేసే ముందు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నన్ను ఎవడేం చేస్తాలే అనుకుంటే మాత్రం కుదరని పని. అది పోలీసుల మీద ఎలిగేషన్ వేస్తే మినిమంలో పెడతారు, గట్టిగా పెడతారు. అర్థమైందా? ఎవరికో వాళ్ళకి గాలుతుంది, పెడితేనే ఉంటారు. అది వేరే ముచ్చట. మరి గట్లా తరుణంలో ఈ మన నా అన్వేషణ మీద అయితే కేసు ఫైల్ అవ్వడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆయన పట్టుకోరా ఇంకోటి ముచ్చట. ఇండియాకి వస్తే పట్టుకుంటారు, లేకపోతే లేదు. అది 100% తెలిసిపోతుంది. ఇప్పటి నుంచి ముచ్చట కాదు, చాలా కేసులు అయితే ఉన్నాయి. ఎందుకంటే మాత్రం అసభ్య పదజాలం, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అలా అనడం, ఇలా అనడం, ఫేక్ ఎలిగేషన్ చేయడం, అది చేయడం, ఇది చేయడం అని చెప్పేసి చాలా రకాలుగా కేసెస్ అనేవి పడ్డాయి. అవి ఇప్పటి నుంచి కాదు, 2000 అప్పటి నుంచి అంటే మనకి ఫస్ట్ మనం ఎంసీవీ కంపెనీలు చూసావా, అప్పటి నుంచి ఆయన మీద కేసులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ముచ్చట కాదు, అది 100% చెప్తున్నా. మరి ఈ తరగాలు అయితే మరి కేసులు అయితే పడుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎవరెవరైతే ఈయన తరపున కాదు, ఈయన చేసినటువంటి వీడియోకి రిలేటెడ్ వీడియో చేశారో వాళ్ళ మీద కూడా పడే ఛాన్స్ అనేది ఉంటుంది. ఏది ఈ పోలీసులకు సంబంధించి కావచ్చు, మెట్రోకి సంబంధించి కావచ్చు, ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే వీడియో చేసిరో వాళ్ళ మీద కూడా పడే ఛాన్స్ అనేది ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కేసు అనేది పెద్ద తలకైనా ముందు పట్టుకుంటారు, చిన్న తలకైనా తర్వాత పట్టుకుంటారు. అది మన తెలిసింది కదా ముచ్చట. ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏం కథ, ఎవడెవరు ఎట్లా మాట్లాడింది, ఏం కథ అని చెప్పేసి చాలా రకాలుగా అయితే పట్టుకునేందుకు ప్రయత్నం అయితే చేస్తారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మరి ఫ్యాన్స్ విషయానికి చాలా వరకు హర్ట్ అవుతారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. మంచి కోసం చేస్తే చెదురైంది, అట్లయింది ఇట్లయింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఓకే, మనం ఏం చేయలేం భయ్. నాకు అర్థంగా అడుగుతా, పోలీసులకు అసభ్యకరంగా అంటే అది వాళ్ళకు హర్ట్ చేయనంత వరకు ఏదైనా సరే, హర్ట్ అంటే మన వాళ్ళ మనసుకు గాయం చేయనంత వరకు ఏదైనా లీగలే. ఒకసారి కనుక వాళ్ళకు మనసుని గాయపరచామంటే మాత్రం అంతే, మరి మినిమం ఉంటుంది. ఎక్కడ లేనన్ని మొత్తం పెడతారు. అది వేరే లెవెల్ ఉంటుంది భయ్. నాకంటే మీకే తెలుసు అవి ఎట్లుంటుంది, ఏం కదా అని చెప్పేసి. మరి ఇటువంటి కథలు అయితే నడుస్తున్నాయి బయట. మరి మీరేమంటారు ఈ యొక్క విషయం మీద అని చెప్పేసి లెస్పోయినా కింద కామెంట్ అయితే చేసేయండి. ఆయన చేసేది మాత్రం రైటే బై, 100% చెప్తున్నా. ఆయన చేసేది ఎట్లుంటుందో ఏం కథ అని చెప్పేసి అది మనందరికీ కూడా తెలుసు. కానీ ఆ నోటి దురుసు ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకుంటే మంచిదని చెప్పేసి మనం అప్పుడు కూడా మాట్లాడుకున్నాం, ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం. నోటి దురుసు ఏదైతే ఉందో చాలా వరకు తగ్గించుకుంటే మంచిది అని చెప్పేసి అనుకున్నాం. తగ్గించుకున్నాడు. ఇప్పుడు కూడా మంచి వీడియోస్ అనేవి చేస్తున్నాడు, ఇలా అలా అని చెప్పేసి చేస్తున్నాడు. నిన్న పెట్టినటువంటి వీడియో కూడా ఎక్కడ కూడా బూతులు అయితే వాడలేదు. ఒకప్పుడు వాడిండు, ఇప్పుడు వాడలేదు. మరి ఆ వీడియోలో కూడా అంటే ఇప్పుడు మెట్రో అదేవిధంగా చూసుకున్నట్లయితే పోలీసుల మీద పెట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో కూడా ఎక్కడ కూడా అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడలేదు. కానీ అందులో
కొన్ని కొన్ని ఉంటాయి కదా, అంటే లైక్ పబ్లిక్ని రెచ్చగొట్టినట్టు ఇంకో విధంగా పోర్ట్రేట్ కావడం, ఇంకో విధంగా పోర్ట్రేట్ కావడం, అవి మ్యాక్సిమం వాళ్ళని హర్ట్ చేసి ఉండొచ్చు. అంటే లైక్ అధికారులను హర్ట్ చేసి అధికారుల మీదకి పోతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ మొత్తం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ మీదకి పోతుంది కదా. అది అదే విధంగా చూసుకున్నట్లయితే మెట్రో డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా పోతుంది కదా. మెట్రో డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకు అధికారులకు అమౌంట్ అనేది తిన్నామని చెప్పేసి అది ఇది అని చెప్పేసి వాళ్ళ ఎలిగేషన్ అనేది పోతుంది కదా. పోలీసులు తిన్నారని చెప్పేసి ఆ ఎలిగేషన్ అనేది వాళ్ళకు పోతుంది కదా. మరి వాళ్ళకు పోయినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారు కదా ఎట్లయినా. ఇప్పుడు నువ్వు తినలేదంటే మాత్రం అది అక్కడ తప్పకుండా ఎలిగేషన్ అనేది వేస్తారు. ఇప్పుడు నువ్వే ఉన్నావు బై, నీకు సంబంధం లేకుండా నువ్వు ఒక కేసులో అంటే లైక్ నువ్వు ఒక ఎలిగేషన్లో ఇరుక్కుంటే ఎట్లుంటుంది చెప్పు. నీకు సంబంధం లేకుండా నువ్వు ఒక ఎలిగేషన్లో ఇరుక్కుంటే ఎట్లా ఉంటుంది? అసలు గవర్నమెంట్ అనాలా, లేకపోతే పోలీసులను అంటాడా? పోలీసులను అన్నాడు. పోలీసులకు గట్టిగా తగిలింది, ఎక్కడ తగలనో అక్కడ తగిలింది. కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. ఆయన ఇండియాకి తీసుకురారా అంటే మాత్రం మ్యాక్సిమం రాకపోవచ్చు. ఒకవేళ వస్తే కనుక చెప్పలేం. అంటే లైక్ ఈ యొక్క కేసే కాదు కదా, చాలా వరకు కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తీసుకొని రావచ్చు. మేబీ తీసుకొని రావచ్చు. ఈ యొక్క కేసు కాకుండా ఇంకో కేసు అయితే ఉన్నాయి. అంటే లైక్ అసభ్య పదాలు అంటే పేరెంటింగ్ని అసభ్యంగా మాట్లాడడం కావచ్చు, ఇంకోటి కావచ్చు. అది దురుసుగా మాట్లాడింది కాబట్టి ఆ ప్రూఫ్స్తోనే ఏమైనా చేయొచ్చు కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే అన్నారో వాళ్ళు చేయొచ్చు కదా. మనమైతే ఏం చేయలేం బై, అది 100% చెప్తున్నా. దీనికి మళ్ళీ మనం ఏమనుకో మన మీద పెద్ద ఆదైపోతుంది. అది 100% చెప్తున్నా. ఇప్పుడు ఎవరెవరైతే ఎట్లా మాట్లాడారో అది అందరి మీద అయితే కేసులు పడబోతున్నాయి. పడతాయి కదా, పడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా బై. ఇప్పుడు అన్వేషణ మాట్లాడిండు అంటే అది వేరే ముచ్చట. ఆయన ఒక వీడియోని రెఫరెన్స్గా తీసుకొని చాలా వరకు చాలా రకాలుగా కొంతమందిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు బై. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం హర్ష సాయిని ఎంతమంది తిట్టలే? తిట్టలేదా? బిఎస్వైని ఎంతమంది తిట్టలే? అదే మనకి బయాసాన్ని కాదు, ఎంతమంది తిట్టలే? ఫస్ట్ కేసు పడ్డది బిఎస్వై మీద కదా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ దాని ద్వారా. మరి బిఎస్వై మీద పడ్డప్పుడు చాలా వరకు చాలా రకాలుగా నేను కూడా తిట్టిన ఆ ప్రమోషన్స్ ఏదైతే ఉందో ఆ ప్రమోషన్స్ ఆపేయి అని చెప్పేసి నేను కూడా తిట్టిన. నా ఫస్ట్ వైరల్ వీడియో ఏదైనా ఉందంటే మాత్రం ఆ వీడియోనే, బిఎస్వై అరెస్ట్ వీడియో ఏదైతే ఉందో అదొకటి. ఆ వీడియో ఇప్పటికీ టాప్ మోస్ట్ వీడియో అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే మన ఛానల్ చిన్నది కాబట్టి అప్పుడు మనకి లైక్ 1K వ్యూస్ వెళ్ళిపోయింది అనమాట. తెల్లారంగా లేచి వచ్చే వరకు. అంటే మనకి ఒక 100 వస్తాయో రావో తెలియదు. అప్పుడే ఒక 5-6 వీడియోలు అప్లోడ్ చేసినాం. ఆ టైంకి అయితే మనకి ఆ వీడియో అనేది మోస్ట్ పాపులర్ వీడియో అయితే ఉండింది. ఇప్పటికీ కూడా ఉండింది. ఇప్పటికీ దానికి ఒక 1000కి పైగానే వ్యూస్ అయితే వచ్చాయని చెప్పి చెప్పుకోవచ్చు. అట్లా ఉంటుంది. మరి ఆ ఒక వీడియో ఇంపాక్ట్ అనేది ఆ లెవెల్లో ఉంది. మనం ఆ లెవెల్లో మనకి ఆయన యొక్క ఇంపాక్ట్ అనేది ఉంది. అందుకని చెప్పేసి ఆ వీడియో అరెస్ట్ వారెంట్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోయింది అనమాట. ఇంకొక నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది. నా వీడియో కూడా అందులో ముందడికి వెళ్ళిపోయింది. మరి అట్లున్నది కదా. నేను కూడా తిట్టినా తెలంగాణలో నువ్వు ఒక్కడే ఉన్నావు, అది ఎందుకు చేస్తున్నావు, అట్లా ఏం చేస్తున్నావు అని చెప్పేసి నేను కూడా అన్నా. అది బిఎస్వైని నేను కూడా అన్నా. ఇప్పుడు నేనేం నాన్ వెజ్ అని అనలే అనుకుంటున్నా. నాన్ వెజ్ అని కూడా తిట్టినా. అది 100% చెప్తున్నా. నేను ఒప్పుకుంటున్నా. నాన్ వెజ్ అని కూడా తిట్టినా. ఎప్పుడు కొత్త ఎట్లా మాట్లాడాలో ఏం కదా అని చెప్పేసి ఇంగిత జ్ఞానం అనేది ఉండద్దా? మనకు ఉండాలి కదా. నీ ఎంత కోపం ఉన్నా కానీ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ఎంత మనం కంట్రోల్ చేసుకుంటామో అంత మనకి రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. అది 100% చెప్తున్నా. మన ఫీలింగ్స్ని ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మీకు ఒక రెస్పెక్ట్ అనేది పెరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి భయ్. ఎందుకుండవు? ఫీలింగ్స్ ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా తిట్టాల్సినటువంటి అవసరం వస్తుంది. ఒకనొక టైంలో నువ్వు తిట్టకుండా అయితే ఉండవు. నువ్వైనా తిడతావు, నేనైనా తిడతావు, ఇంకోటైనా. కానీ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు తిట్టకుండా ఉండాల్సింది. అది కంట్రోల్ చేసుకోవాలి. నీకు ఎంత కోపం వచ్చినా కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు కంట్రోల్ యువర్ సెల్ఫ్. అంతే. నా కంటెంటే అలాంటిది, నేను ఇలానే మాట్లాడతాను, నేను రాది ఇది అని మాట్లాడితే బొక్కలో వేయడానికి సిద్ధంగా ఉంటారు భయ్. 100% చెప్తున్నా. సోషల్ మీడియాలో జరిగేటువంటి ఎలిగేషన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మాట్లాడే ముందు చాలా జాగ్రత్తలు పాటించాలి. నాన్ వెషన్ అయినా ఇంకెవరైనా కానీ, అది ఎంత పెద్ద యూట్యూబర్ అయినా ఎంత చిన్న యూట్యూబర్ అయినా కానీ మాట్లాడే ముందు మనకి వాక్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏ విషయంలో అయినా మాట్లాడు కానీ మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నేను తిడతాను. టీవీ ఛానల్స్ వాళ్ళని నేను తిట్టలే,
తిడతా. ఎందుకు తిడతా? కోపం. అంటే లైక్ అక్కడ ఉన్నది ఒకటి, వీళ్ళు పోర్ట్రేట్ చేసేది ఒకటి, యుద్ధం గురించి అక్కడ జరిగేది ఒకటి, వీళ్ళు పోర్ట్రేట్ చేసేది ఒకటి, ఆ లెవెల్లో నేను తిడతా. అంతేగాని వాళ్ళని మీద నాకు ఏం కోపం లేదు, ఇంకోటి లేదు. అంటే లైక్ అది ఫేక్గా ప్రమోషన్ అంటే లైక్ ఫేక్గా ప్రమోట్ అవుతుంది కాబట్టి నేను వాళ్ళని అంట, అది 100% అంట. ఫేక్గా ఎక్కడెక్కడైతే ఉంటుందో అవన్నీ కూడా మనం అనాల్సినటువంటి హక్కు మనకు ఉంటుంది. ఫేక్ అన్నది మనకి లైక్ జనాలకి చెప్పొద్దు అనేటువంటి ఉద్దేశం మీద నేను అంట. దాని మీద ఎన్ని ఎలిగేషన్లు వేసుకుంటారో అన్ని ఎలిగేషన్లు వేసుకున్నా మంచిదే అని చెప్పేసి నేను అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా హక్కు. ఫేక్ అనేది పోర్ట్రేట్ కావద్దు, నిజం ఏదైతే ఉందో అది మాత్రమే పోర్ట్రేట్ కావాలని చెప్పేసి నా గోల్, మెయిన్ ఏమైంది అంటే అది. ఇక మరి గిట్నే ఉంటుంది కథ. మరి మీ యొక్క ఒపీనియన్ ఏందని చెప్పేసి కింద కామెంట్ అయితే ఏంటి ఈ యొక్క విషయం మీద, నాన్వేషణ మీద, అరెస్ట్ వారెంట్ ఏదైతే ఉందో దీని మీద మీ యొక్క ఒపీనియన్ ఏందని చెప్పేసి లక్ష్మీ కింద కామెంట్ అయితే ఏంటి. మనమైతే మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మనమైతే కలుసుకుందాం. ఆ వీడియో ఏంటంటే మాత్రం ఒక క్లినిక్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఆ క్లినిక్ గురించి ఎంత తిట్టినా కానీ నాకైతే అసలు ఆ ఒక అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి గురించి మీరైతే తెలిసే ఉంటుంది. అది రేపైతే మనం రేపన్నా లేకపోతే ఎల్లుండన్నా వీడియో అయితే వస్తుంది. కాస్త లేట్గానే వస్తుంది, ఎందుకంటే మాత్రం కొంత పనులు అయితే నడుస్తున్నాయి, కొంత లేట్గానే వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. మళ్ళీ రెగ్యులర్గా మనమైతే వీడియోస్ అనేది దండుకుంటాం. మరి రోడ్డుకు 2 వీడియోలు అప్లోడ్ చేసేది, కానీ కనీసం ఒకటే అప్లోడ్ చేస్తున్నాయి ఇప్పుడు, ఎందుకంటే మాత్రం కాస్త పనులన్నీ నడుస్తున్నాయి. కాస్త అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నా. మళ్ళీ మనమైతే బ్యాక్ అయితే అవుతాం. కాస్త లేట్ అయినా పర్లేదు కానీ బ్యాక్ అయితే అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. రోజుకి 1 వచ్చేది, రోజుకు 2 వచ్చేది, ఇప్పుడు 1 వస్తున్నాయి. కీప్ అర్థం తీసుకుంటారని అనుకుంటున్నాను. వీడియోకి అయితే వీడియో మీకు నచ్చితే ఒక లైక్, ఛానల్కి సబ్స్క్రైబ్, పక్కన వస్తే బెల్ ఐకాన్ చేసి ఆల్ మీద టాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, శ్రీను శుభబాయ్. బై ద వే చెప్పడం మర్చిపోయినా, థ్యాంక్ యూ ఫర్ 40 సబ్స్క్రైబర్స్. దీని గురించి షార్ట్ వీడియో చేస్తాను, కాస్త ఓపిక పట్టండి. ఓకే మరి, బాయ్ బాయ్.